సో మనం నిన్న సెషన్స్ లో ఏం చెప్పామంటే అసలు క్లస్టర్ అంటే ఏందనేది జస్ట్ ఓవర్ ఇచ్చానండి. సో మనకి జనరల్ గా ఏంటంటే క్లస్టర్ లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయండి. సో మెయిన్ గా వచ్చేసి ఏంటంటే నేమ్ నోడ్ అని అంటారు, లేకపోతే డేటా నోడ్స్ అని అంటారు. నేమ్ నోడ్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఏ మాస్టర్ నోడ్, అండ్ డేటా నోడ్స్ అంటే స్లేవ్ నోడ్స్ అంటారు. ఓకే. సో ఇదేంటంటే హారిజెంటల్ స్కేలింగ్ అంటారండి దీన్ని. ఈ క్లస్టర్ ఏదైతే ఆర్కిటెక్చర్ మనకు ఉందో దాన్ని హారిజెంటల్ స్కేలింగ్ అంటారు. ఓకే. ఈ హారిజెంటల్ స్కేలింగ్ అనేది అన్లిమిటెడ్ డేటాని సపోర్ట్ చేస్తుంది. అన్లిమిటెడ్ ఐ మీన్ బ్యాకప్ అనేది రెప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి బ్యాకప్ అనేది స్టోర్ చేసుకుంటుండొచ్చు బ్యాక్గ్రౌండ్ లో. అంటే డేటా అనేది లాస్ కాదనమాట ఎనీ సిచ్యువేషన్స్ లో. ఓకే. సో అదే విధంగా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది. ఓకే. ప్యారలిజం అనేది వెరీ గుడ్ ఇన్ క్లస్టరింగ్ లో. ఓకే. సో అదంతా మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అసలు స్పార్క్. ఓకే. అసలు స్పార్క్ అంటే ఏంటిది అంటే జనరల్ గా ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ క్లస్టర్ కంప్యూటింగ్ ఇంజిన్ అని చెప్పినాం. ఓకే. సో ఇది ఏంటంటే క్లస్టర్ కంప్యూటింగ్ ఇంజిన్ అంటే కంప్యూటింగ్ అంటే ఏంటంటే జనరల్ గా గ్రూపింగ్. క్లస్టర్ కంప్యూటింగ్ ఇంజిన్ అంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఆపరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్క్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్, అండ్ క్లస్టర్ కంప్యూటింగ్ ఇంజిన్ అంటే మొత్తం గ్రూప్ ఆఫ్ మనకి ఏంటంటే ఎలా చెప్పొచ్చు, మల్టిపుల్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అనమాట. ఓకే. సో దీనికి ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే స్పార్క్ అనేది ఏంటంటే ఇన్ మెమరీ క్లస్టర్ కంప్యూటింగ్ అంటాం అనమాట. ఇన్ మెమరీ క్లస్టరింగ్ అంటే ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఓకే. ఇన్ మెమరీ అంటే ఏంటంటే జనరల్ గా ఏంటంటే అండి నార్మల్ గా మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఏంటంటే మనకి యాక్చువల్ గా ఎంఆర్ అనమాట. ఓకే. మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ లో మనకి మొత్తం హార్డ్ డిస్క్ మీద వర్క్ అయిపోతుంది అనమాట. కానీ మనకి స్పార్క్ కి వచ్చే లోపల ఏంటంటే మొత్తం మనకి ప్రాసెసింగ్ అంతా వచ్చేసి ఇన్ మెమరీలో ఉంటది అనమాట. ఓకే. సో అందుకని ఏంటంటే స్పార్క్ అంటేనే ఏంటంటే ఇన్ మెమరీ అంటారు. సో మీరు కంపేర్ చేసుకోండి. జనరల్ గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు డేటా అనేది మెమరీలో ఉంటే మనం తొందరగా ఫెచ్ చేసుకోవచ్చా, డిస్క్ లో ఉంటే మనం తొందరగా డేటా ఫెచ్ చేసుకోవచ్చా? డిస్క్ లో ఉంటే చేసుకోవచ్చు. డిస్క్ మెమరీ మెమరీ మెమోరీ. ఓకే. మెమరీలో ఉంటే మనకి డేటా అనేది స్పీడ్ గా ఉంటది. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్, నా ల్యాప్టాప్ వచ్చేసి ఎంత అయితే మెమరీ ఎక్కువ ఉంటుందో దాంట్లో మనం డేటా స్టోర్ చేసుకుని ఎంత స్పీడ్ గానే రన్ అవుతా ఉంటది. మనకి మెమరీ తక్కువ అయితే స్పీడ్నెస్ అనేది తక్కువ కూడా ఉంటది. ఓకే. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ మెమరీ క్లస్టరింగ్ కంప్యూటింగ్ లో ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనేది స్పీడ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది అనమాట. ఓకే. సో అదే మనం చెప్పేది స్పార్క్ అంటేనే ఏంటంటే ఇన్ మెమరీ క్లస్టర్ కంప్యూటింగ్ అంటే ఇది మెమరీలోతో మొత్తం డేటా అంతా ప్రాసెసింగ్ చేసుకుంటా ఉంటది కాబట్టి మన ఒక ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మనం స్పీడప్ చేయొచ్చు అని మనం ఒక కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే. సో అదే విధంగా ఏంటంటే స్పార్క్ అనేది మామూలుగా ఇప్పుడు జనరల్ గా మనం ఏం ఆలోచిస్తాము, అయ్యో మెమరీ అంటే వీ కెన్ హ్యాండిల్ లిమిట్ ఆఫ్ డేటా కదా కదా మరి హ్యూజ్ ఇప్పుడు మరి మనం అంతా వర్క్ చేసేది ఇప్పుడు అంతా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కదా ప్రజెంట్. మరి ఇది ఇన్ మెమరీ అంటున్నారు, మరి ఎలా ఇది సపోర్ట్ చేస్తుంది అనేది ఎవరికైనా డౌట్ రావచ్చు, రైట్? సో కానీ స్పార్క్ అనేది ఇన్ మెమరీ ఆర్కిటెక్చర్ అనే అంటాము, కానీ బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటదండి. దాని గురించి కూడా చెప్తాను. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం పాయింట్. ఓకే. వాట్ ఈస్ దిస్ స్పార్క్ ఇస్ డిజైన్ టు కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ వర్క్ లోడ్ సచ్ యాజ్ బ్యాచ్ అప్లికేషన్స్, ఐటరేటివ్ ఆల్గరిథమ్స్, ఇంటరాక్టివ్ క్వరీస్ అండ్ స్ట్రీమింగ్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకే. బ్యాచ్ అప్లికేషన్స్ అంటే ఏంటండి? బ్యాచ్ అప్లికేషన్ అంటే ఏంటి మామూలుగా జనరల్ గా? ప్రాసెస్ తో పాటు Multiple రన్ అవుతాయి threads అనుకుంటా run బ్యాక్గ్రౌండ్. ఆ, ఆ? at a time. ఏంటండి? Multiple threads run at a time. Multiple threads run at a time. ఓకే. ఇంకా Batch. జనరల్ గా బ్యాచ్ లోడ్ అంటే ఏమంటారు? స్ట్రీమింగ్ డేటా అంటే ఏమంటారు?
ఇంక్రిమెంటల్ లోడ్ అని, మనకి బ్యాచ్ లోడ్ అని, ఇట్లాగా మల్టిపుల్ ఉంటాయి కదా మనకి లోడింగ్ లో. సో మనకి బ్యాచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న ట్రాన్సాక్షన్, సో మనకి క్రెడిట్ కార్డులో ఎప్పుడైతే మనం స్వైప్ చేస్తున్నామో అది ఎప్పుడు మనకి అప్డేట్ అయింది, 1 or 2 days తర్వాత స్టేట్మెంట్ లోకి అప్డేట్ అవుతా ఉంటది, రైట్? సో అలా కాకుండా డెబిట్ కార్డ్ అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో అప్డేట్ అవుతా ఉంటది. సో ఇక్కడ మన డిఫరెన్స్ కనిపించాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి మొత్తం ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనము మన టార్గెట్ లోకి డేలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ 8కో 9కో లేకపోతే మార్నింగ్ 1 AM కో నేను ఒక బ్యాచ్ మొత్తం, అంటే ఈ రోజు జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్ ని నేను ప్రాసెస్ చేసేదాన్ని ఒక బ్యాచ్ మోడ్ లో ప్రాసెసింగ్ చేస్తా ఉంటాం అనమాట. సో దీన్ని బ్యాచ్ లోడ్ అంటారు. అట్లా కాకుండా స్ట్రీమింగ్ అంటే ఏంటంటే కంటిన్యూస్ డేటా అన్నమాట. అంటే కంటిన్యూస్ డేటా అంటే కీప్ ఆన్ మనము జనరేట్ చేస్తానే ఉంటాం ఎవ్రీ ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్ కి, లేకపోతే 1 minute కి, 2 minutes కి, 10 minutes కి, అట్లా కంటిన్యూస్ గా మనం ఏంటంటే రన్ చేస్తూ ఉంటది. డేటా అనేది వచ్చిందా, డేటా ఓకే ప్రాసెస్ చేయి, డేటా వచ్చిందా ప్రాసెస్ చేయి. అలా మనం ఏంటంటే ప్రాసెసింగ్ అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ స్పార్క్ అనేది ఏంటంటే ఒక బ్యాచ్ లోడ్కే కాదు, అంటే ఏంటంటే డైలీ, లేకపోతే ఎవ్రీ 12 hours కా, లేకపోతే ఎవ్రీ 6 hours కా, ఇట్లా బ్యాచ్ గా అనే కాకుండా స్ట్రీమింగ్ కి పనిచేస్తుంది. అదే విధంగా ఐటరేటివ్ ఆల్గారిథం కి పనిచేస్తుంది. ఐటరేటివ్ అంటే మల్టిపుల్ ఆల్గారిథమ్స్ అనమాట, అక్కడ కూడా పనిచేస్తుంది. అదే విధంగా ఇంటరాక్టివ్ క్వరీస్, మల్టిపుల్ క్వరీస్ లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్పార్క్ అనేది. సో జనరల్ గా అండి ఇదంతా ఏంటంటే వర్క్ లోడ్స్ అనమాట. డిఫరెంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడంతా ప్రాసెసింగ్ అనమాట. అంటే స్పార్క్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రాసెసింగ్ ద డేటా. సో మనకి జనరల్ గా ఏంటంటే ఇది ప్రాసెసింగ్ ద డేటా అన్నమాట, దానికోసం మనం యూజ్ చేస్తాం. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో మనం హెచ్డిఎఫ్ఎస్ లో వాడుతున్నాం మొన్నటి దాకా డేటా లోడ్ చేసేది. ఇప్పుడు ప్రెజెంట్ లో మనం ఎక్కడ లోడ్ చేస్తామంటే ఏడిఎల్ఎస్ అని, ఇట్లాగా మన అజూర్ లో లోడ్ చేసుకుంటాం, లేకపోతే S3 అయితే S3 లో లోడ్ చేసుకుంటాం, జీసీపీ అయితే వాళ్ళు గూగుల్ స్టోరేజ్ లో లోడ్ చేసుకుంటారు. సో ఇట్లాగా డిఫరెంట్ వర్క్ లోడ్స్ ని కూడా మనకి స్పార్క్ అనేది సపోర్ట్ చేస్తుంటది. ఓకే. అదే విధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పార్క్ అనేది మనము జావాలో రాసుకోవచ్చు, అదే విధంగా స్కాలాలో రాసుకోవచ్చు, అదే విధంగా పైథాన్ లో కూడా రాసుకోవచ్చు. ఓకే. సో మనం ఏ కోడింగ్ మీరు ఫెమిలియర్ గానైతే ఆ కోడ్ లో రాసుకోవచ్చు అని మనం అనుకుంటాము, కానీ యాక్చువల్ గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే. వీ హ్యావ్ టు ఫాలో. ఓకే. సో నా ప్రాజెక్ట్ లో స్పార్క్ వాడచ్చు, మీ ప్రాజెక్ట్ లో స్కాలా ప్లస్ స్పార్క్ వాడచ్చు. ఓకే. ఐ మీన్ డిఫరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ ప్రాజెక్ట్ లో జావా ప్లస్ స్పార్క్ వాడచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు గో. ఓకే. సో బట్ ఆల్మోస్ట్ కమాండ్స్ అన్ని సేమ్ గానే ఉంటాయండి. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్పార్క్ రిలేటెడ్ కోడ్ అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే సిమిలర్ గానే ఉంటాయి. బట్ లిటిల్ ఆఫ్ కొంచెం కొంచెం కోడ్ చేంజెస్ అయితే ఉంటాయి. ఓకే. దట్ అదేం పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏంటంటే మొత్తము పైథాన్ ప్లస్ స్పార్క్ వాడుతున్నారు. ఓకే. సో అదే విధంగా ఏంటంటే ఇంటరాక్టివ్ షెల్స్ అనమాట. అంటే స్పార్క్ ని 2 times గా ఓపెన్ చేయొచ్చండి. పై స్పార్క్ అని చెప్పి మనం రాస్తున్నాం కదా జనరల్ గా. యాక్చువల్ గా ఏంటంటే మనకి స్పార్క్ షెల్ అని కానీ ఎంటర్ కానీ చేస్తే ఇదేంటంటే జనరల్ గా ఏంటంటే మనకి స్కాలా అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే. స్పార్క్ ఐఫోన్ షెల్ అని కానీ వస్తే మనకి స్కాలా అనేది అవుతుంది. అదే స్పార్క్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఓన్లీ ఎస్క్యూఎల్ కి రిలేటెడ్ గా మీరు క్వరీస్ రాసుకోవచ్చు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది హైవ్ లో ఉంది, ఆ డేటా తెచ్చుకొని మనం చూసుకోవచ్చు అట్లా. ఓకే. సో అదే విధంగా నేను చెప్తున్నాను కదా, స్పార్క్ ఎస్క్యూఎల్ సపోర్ట్ కూడా చేస్తుంది, అంటే ఇంక్లూడింగ్ ఏ జేడీబీసీ. ఓకే. సో ఈ ఇంక్లూడింగ్ జేడీబీసీ సర్వర్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఏంటంటే అదే చెప్పాను కదండి, హడూప్ లో హైవ్ లో డేటా ఉన్నా మనం తెచ్చుకోవచ్చు. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్ఎస్ లో ఫైల్స్ ఉంటే దాన్ని ఆర్డిడిస్ క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. కానీ నవేడేస్ ఏంటంటే ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అనమాట. ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అంటే ఏంటంటే జనరల్ గా మనము ఒక మన టాపిక్ మాట్లాడుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ లో నేను ఉన్నాను కోడింగ్ రాసేటప్పుడు, ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అంటే మనకేమొస్తుందనంటే ఒరాకిల్ కానీ, సిక్వల్ సర్వర్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, DB2 కానీ, ఓకే, టెరాడేటా కానీ, ఇవన్నిటిని మనం ఏంటంటే ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అంటారండి. మీకు ఆల్రెడీ కొందరికి ఐడియా ఉండొచ్చు, మేబీ జావాలో కానీ లేకపోతే ఏదన్నా కోడింగ్ లాంగ్వేజ్ కానీ మీకు కానీ ఉంటే, మేబీ .NET డెవలపర్స్ కూడా ఉన్నారనుకుంటా. ఓకే. మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది కదండి, డిఫరెంట్ డేటాబేస్ మీరు కనెక్ట్ కావాలంటే మీరు జేడీబీసీ కనెక్షన్ అనేది యూజ్ చేసి ఆ జేడీబీసీ కనెక్షన్ స్ట్రింగ్ ను వాడేసుకొని మీరు ఆ డేటాని ఫెచ్ చేస్తారు, రైట్? అంతే కదా. సో సేమ్ అట్లాగనే Yeah, yes. ఆ, మన స్పార్క్ లో కూడా జేడీబీసీ సర్వర్ కనెక్షన్ అనేది రిక్వైర్డ్ అన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇఫ్ యూ హ్యావ్ ద డేటా ఇన్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ డేటాబేసెస్, హౌ యు ఆర్ గెటింగ్ ద డేటా బై యూజింగ్ స్పార్క్ అంటే మీరేం చెప్పాలంటే
by using JDBC connection, we can get the data, right? Okay, something like that you can mention the answer. Okay, of course నేను చెప్తానులే. ఓకే, సో జస్ట్ మీరు అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని జేడీబీసీ నుంచి వాడుకొని మనం డేటా తెచ్చుకునేది. ఓకే, ఆల్మోస్ట్ అన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ నౌడేస్ వీఆర్ యూజింగ్, రైట్? అందుకనే అది కంపల్సరీగా మన జేడీబీసీ అనేది మనకు అవసరం. ఓకే, సో అదే విధంగా ఇంకొకటి ఏంటంటే అప్ టు 100 times ఫాస్టర్ దాన్ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ రాశాను. ఓకే, సో మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, హడూప్ లో మనకి డేటా అనేది స్టోరింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ లో ఉంటుంది, ప్రాసెసింగ్ వచ్చేసి మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ చేస్తుంటుంది అని చెప్పాను కదండి. నవ్వు ఇక్కడ నేను ఇందాకే చెప్పాను ఒక మాట, ఏం చెప్పాను, మనం స్పార్క్ అనేది ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ ద ప్రాసెసింగ్ ద డేటా, రైట్? సో మనం రీప్లేస్ చేసామన్నమాట, జస్ట్ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ని మనం రీప్లేస్ చేసి స్పార్క్ అనేది మనం వాడుతున్నాం. ఓకే, సో మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ తో కంపేర్ చేస్తే 100 times ఫాస్టర్ గా ఉంటది ఎప్పుడు మనకి డేటా అనేది మెమరీలో కానీ ఉంటే. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్పార్క్ అనేది మెమరీలోనే కాదండి, ఈవెన్ డిస్క్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి స్పార్క్ కోడ్ ని వాడుకొని. సో అప్పుడు కూడా 10 times ఫాస్టర్ దాన్ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ఉంటదమ్మా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అవి ఎట్లాగా స్టోర్ చేసుకోవాలి ఏంది అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ కంటే స్పార్క్ బెస్ట్ అని అడిగితే, అవును బాసు స్పార్క్ అనేది బెస్ట్. ఓకే, 100 times ఫాస్టర్ దాన్ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ ద డేటా ఇన్ మెమరీ. ఓకే, 10 times ఫాస్టర్ దాన్ మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ ద డేటా ఇన్ ద డిస్క్ అని మీరు చెప్పుకోవాలి. ఓకే, ఇంకా ఏంటంటే యూజెస్ ఇన్ మెమరీ స్ట్రక్చర్ దట్ కెన్ బి రిపీటెడ్లీ రీడ్. ఓకే, సో ఇది మెషిన్ లెర్నింగ్ లో ఏంటంటే మనకి ఆ, అంటే నీకు అదే చెప్పాను కదా, ఇది మెమరీలో డేటా స్టోర్ చేసుకొని దాన్ని రిపీటెడ్ గా రీడ్ చేసుకుంటా ఉంటారు కదా కొన్ని సినారియోస్ లో. ఓకే, సో అలాంటి సినారియోస్ లో అనేది స్పార్క్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు ఇట్లా యూస్ఫుల్ ఉంటుంది అనేది కూడా నీకు నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇదేంటి స్పార్క్ ఇన్ మెమరీ ఓన్లీ, నేను అదే ఇప్పుడు చెప్పానండి. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే జనరల్ గా ఎవరైతే కొత్తగా స్పార్క్ అనేది నేర్చుకోవడానికి వచ్చారో, ఓకే, వాళ్ళందరూ మైండ్ లో ఏమని ఉంటుందంటే స్పార్క్ అనేది ఓన్లీ సపోర్ట్స్ ఇన్ మెమరీ ఓన్లీ, బట్ మనకి యూజ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు కష్టం కదా అనేసి చాలా మంది అనుకుంటారు, ఇది ఓన్లీ మెమరీకి మాత్రమే సపోర్ట్ చేస్తుందని అనుకుంటారు చాలా మంది. ఓకే, సో దాన్ని ఏమన్నా దిస్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ స్పార్క్ ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ న్యూ టు ద కమ్యూనిటీ. అంటే కొత్తగా ఎవరైతే ఈ స్పార్క్ కమ్యూనిటీకి వస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, స్పార్క్ అనేది ఓన్లీ మెమరీ ఓన్లీ అని. కాదు, ఇది ఏంటంటే డిస్క్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ మెమరీ అంటే స్పార్క్ వెల్ నోన్ యాజ్ ఇన్ మెమరీ పర్ఫార్మెన్స్, అంటే మెమరీలో ఉంటే ఆబ్వియస్ గా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుందని మన అందరికీ తెలుసు. ఓకే, సో అదే విధంగా కాకుండా ఇదేంటంటే బోత్ ఇన్ మెమరీ అండ్ డిస్క్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంజిన్ అనేది. ఓకే, సో అందువల్ల ఏంటంటే స్పార్క్ అనేది ఇన్ మెమరీ ఓన్లీ కాదు, ఈవెన్ మనము మెమరీలో కానీ డిస్క్ లో కానీ కూడా మనము ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, సో అదనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ స్పార్క్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ వెన్ డస్ నాట్ ఫిట్ ఇన్ మెమరీ. ఓకే, మోర్ జనరల్లీ స్పార్క్ ఆపరేటర్స్ సూపర్ సెట్ ఆఫ్ ద మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్. సో మనకి జనరల్ గా ఏంటంటే మనకి స్పార్క్ అనేది ఏంటంటే ఒకవేళ మెమరీ కానీ మనకి ఎనఫ్ మెమరీ ఉందండి, ఓకే, నువ్వు ప్రాసెసింగ్ చేసేసుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్ గా డిఫాల్ట్ గా స్పార్క్ అనేది మెమరీతోనే ప్రాసెసింగ్ చేసుకుంటా ఉంటది. సో మీకు ఒకవేళ ఓకే మెమరీలో ఫిట్ కాలేదు అనుకుంటే మనం ఏంటంటే డిస్క్ లో కూడా పెట్టుకొని మనం డేటా అనేది మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. సో అందుకే ఏంటంటే స్పార్క్ అనేది ఇన్ మెమరీ ఒకటే కాదు, డిస్క్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్. ఓకే, సో అదే విధంగా స్పార్క్ అనేది మనకి హడూప్ లో ఏ విధంగా మనకి ఇనిషియలైజ్ చేశారంటే స్టాండ్ అలోన్ అయితే హెచ్డిఎఫ్ఎస్ స్పార్క్ మాత్రమే ఉంటది. ఓకే, సో హడూప్ వర్షన్ 1 లో అయితేనేమో ఏంటంటే హెచ్డిఎఫ్ఎస్ మ్యాప్రెడ్యూస్ దాని పైన టాప్ ఆఫ్ స్పార్క్ అనేది ఇన్స్టాలేషన్ చేశారండి. ఓకే, హెచ్డిఎఫ్ 2 వర్షన్ ఏంటంటే మనకి చెప్పాను కదండి నిన్న యాన్ అనేది రిసోర్స్ మేనేజర్ అనేసి. ఓకే, దాని టాప్ ఆఫ్ మనకి స్పార్క్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అంటే ఇక్కడ వచ్చినప్పుడు క్లస్టర్ వచ్చేసింది సెకండ్ వర్షన్ లో. ఓకే, సో ఇక్కడ మూడు సపరేట్ గా ఉంటాయి అనమాట. జస్ట్ మీరు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం స్టాండర్డ్ ఉన్న అయితే ఇట్లాగా. ఓకే, ఇవన్నీ మనకు హడూప్ లో అయితే అవసరం అండి ఇప్పుడు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే స్పార్క్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్పాను కదండి ఆల్రెడీ.
ఓకే, మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అపాచీ స్పార్క్ కోర్ అంటారండి. ఓకే, ద బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మన కోడ్ అంతా మనకి చూసేదంతా వచ్చేసి ఎవరంటే ఈ అపాచీ స్పార్క్ కోర్. ఓకే, సో దీని టాప్ ఆఫ్ ఏం చేస్తామంటే మనము స్పార్క్ ఎస్క్యూఎల్ ఒకటి, ఓకే, స్పార్క్ స్ట్రీమింగ్, మిషన్ లెర్నింగ్, గ్రాఫ్ ఎక్స్ఎల్. సో ఇవన్నీ వచ్చేసి దీని టాప్ ఆఫ్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ ఇదంతా అవుతుంది. అసలు ఈ స్పార్క్ కోర్ అంటే ఏం చేస్తుందనంటే మామూలుగా చూడండి, టాస్క్ షెడ్యూలింగ్ అంటే నేను చెప్పాను కదండి మీకు. ఓకే, ఎవరికి ఎట్లాగా టాస్క్ అంటే అసైన్ చేయటం, అదంతా టాస్క్ షెడ్యూలింగ్ కోసం ఈ స్పార్క్ కోర్ అనేది వర్కౌట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. సో అదే విధంగా మెమరీ మేనేజ్మెంట్. ఓకే, మెమరీ మేనేజ్మెంట్ అంటే అప్పుడే చెప్పానండి, ఇది అంతా వచ్చేసి మన స్పార్క్ అంతా మెమరీతోనే టైప్ అయి ఉంటుంది అని చెప్పారు. ఓకే, అదే విధంగా ఫాల్ట్ రికవరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఒకవేళ లాస్ అయింది వైల్ రిట్రీవింగ్ ద డేటా ఆర్ లోడింగ్ ద డేటా, దెన్ హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్. ఓకే, దిస్ ఆల్ ఇట్ ఈస్ హ్యాండిల్ బై ద యువర్ అపాచీ స్పార్క్ కోర్. ఓకే, సో స్పార్క్ కోర్ అనమాట. సో మళ్ళీ ఏంటంటే ఇంటరాక్టింగ్ విత్ స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ మోర్, అంటే బ్యాక్గ్రౌండ్ లో డేటా తీసుకొని అవటం, మళ్ళీ లోడ్ చేసుకోవటం, ఇవన్నీ ఎంత బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఎవరు చేస్తారంటే ఈ అపాచీ స్పార్క్ కోర్ చేస్తారు. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ ఈ స్పార్కోర్ లో మొత్తం మనకి ఏంటంటే మెయిన్ ఒక కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటామండి. ఇంకా పోయే కొంది మనం అంతా ఏం మాట్లాడుకుంటామనంటే స్పార్క్ అంటంతోనే నేను ఏమంటానంటే ఆర్డిడిస్ అని అంటాను, లేకపోతే డేటా ఫ్రేమ్స్ అని అంటాను. ఓకే, సో డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిందని, ఆర్డిడి క్రియేట్ అయిందని ఇట్లాగా నేను చెప్తా ఉంటాను. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద మనకి వర్క్ అంతా వచ్చేసి ఆర్డిడిలో కానీ లేకపోతే డేటా ఫ్రేమ్స్ లోనే వర్క్ చేస్తాం. ఓకే, సో అసలు ఆర్డిడి అంటే ఏంటంటే రిజిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటారు అనమాట. ఆర్డిడి అంటే ఏంటంటే రిజిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటారు. ఓకే, సో జస్ట్ ఇది ఆర్డిడి అనేది గుర్తుపెట్టుకోనండి. దీనికి చాలా టాపిక్ ఉంది, దీని గురించి చాలా చెప్పాల్సి వస్తుందంటే నీకు చెప్పాను కదా ఇక్కడ ఏమేం చేస్తున్నాము, అసలు రిజిలియంట్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంది, డేటా సెట్ ఏ విధంగా రీడ్ చేస్తాము, అసలు ఇదంతా ఏం జరుగుతుంది, ఫాల్ట్ ఓరియన్స్ ఏ విధంగా మనము రిజాల్వ్ చేస్తాము, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వీళ్ళు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఈ స్పార్క్ లో మెయిన్ ఏంటంటే రిజిలియంట్ డేటా సెట్ అనేది మెయిన్ ఫంక్షనాలిటీ. ఓకే ఇక్కడ. ఓకే, హలో. హలో హలో వినపట్టం లేదా? వినిపిస్తుందన్న. ఓకే, అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, స్పార్క్ ఎస్క్యూఎల్ అనేది ఏం చేస్తుందంటే మనకి ప్యాకేజ్ వర్కింగ్ విత్ ద స్ట్రక్చర్ అండ్ సెమీ స్ట్రక్చర్ డేటా అనమాట. స్ట్రక్చర్ డేటాకి సెమీ స్ట్రక్చర్ డేటాకి డిఫరెన్స్ తెలుసా అండి మీకు? స్ట్రక్చర్ డేటా అంటే ఐడియా ఉంది కదా మీకు, అంటే పైన డేటా టైప్స్ ఇచ్చేసి అంటే కాలమ్స్ ఇచ్చేసి దానికి కింద మొత్తం మనకి డేటా అంతా ఇచ్చేసి ఒక స్ట్రక్చర్ డేటా లాగా మనకి ఇస్తారు. ఓకే, సో దాని స్ట్రక్చర్ డేటా. సెమీ స్ట్రక్చర్ డేటా అంటే మనకి జేసాన్ కానీ లేకపోతే ఇవి వస్తుంటాయి కదా, మీకు ఐడియా ఉందా, ఎక్స్ఎంఎల్ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి సెమీ స్ట్రక్చర్ డేటా అంటారు. ఓకే, సో ఇట్ ఈస్ అలౌస్ కొరింగ్ ద డేటా వయా ఎస్క్యూఎల్ యాజ్ వెల్ యాజ్ అపాచీ హైవ్ వేరియంట్ ఆఫ్ ఎస్క్యూఎల్. అదే నేను చెప్పాను కదండి, మనకి హైవ్ కొరీస్ కూడా మనం రన్ చేసుకునే దానికి మనకి స్పార్క్ ఎస్క్యూఎల్ అనేది ఉపయోగిస్తాము. అదే విధంగా ఇంక్లూడింగ్ అదే పార్కెట్ కానీ లేకపోతే జేసాన్ కానీ, ఓకే, ఈ ఫైల్స్ ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ స్పార్క్ ఎస్క్యూఎల్ వాడుకొని ఈ డేటా అనేది రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదే విధంగా స్పార్క్ స్ట్రీమింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది స్పార్క్ ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో అదే విధంగా మిషన్ లెర్నింగ్ లో కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు స్పార్క్. అదే విధంగా గ్రాఫెక్స్. గ్రాఫెక్స్ అంటే ఏంటంటే ఓకే, కంప్యూటింగ్ గ్రాఫిక్స్ అంటే ఎక్కువ వచ్చేసి ఇక్కడ గ్రాఫిక్స్ అంటే ఎట్లా అంటే జనరల్ గా నేను లైట్ గా చూసింది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారనుకోండి, కింద మనకేమొస్తుందంటే పీపుల్ యూ మే నో అని చెప్పేసి ఇట్లాగా వస్తూ ఉంటది కదా. అంటే ఒక యూజర్ అనే అతనికి ఇంకొకరికి లింక్ ఎట్లాగా ఉంది, ఆ లింక్ యూజర్ అనేది ఏ విధంగా లింక్ అప్ అంతా ఫార్మేషన్ అయ్యింది, అదంతా వచ్చేసి అంటే యూజర్ లింకేజ్ బిట్వీన్ వన్ యూజర్ అనదర్ యూజర్ అట్లాగా ఉంటది కదా. సో అదంతా బ్యాక్గ్రౌండ్ ఈ గ్రాఫిక్స్ కోడింగ్ అనేది ఉపయోగిస్తారు. ఓకే, సో ఈ దీంట్లో కూడా మన స్పార్క్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఓకే, సో ఇక్కడ అదే చెప్పానండి, ఆర్డిడి అంటే ఏంటంటే రిజిలెంట్ డేటా డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ స్పార్క్ లో మొత్తం వచ్చేసి ఏంటంటే ఎయిదర్ క్రియేటింగ్ న్యూ ఆర్డిడీస్ అని నేను ఇప్పుడే చెప్పాను కదండి. ఇంకా మన ఫ్యూచర్ లో మొత్తం మనం మాట్లాడుకుంటే అంతా ఏంటంటే క్రియేటింగ్ న్యూ ఆర్డిడీస్,
ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ ఎగ్జిస్టింగ్ ఆర్డిడిస్ ఆర్ కాలింగ్ ఆపరేషన్స్ ఆన్ ఆర్డిడిస్ టు కంప్యూటర్ రిజల్ట్. ఓకే, సో నేను అదే ఇప్పుడు దాకా మనం చెప్పేది, స్పార్క్ లో మనం ఎక్కువ మనం మాట్లాడుకుంటే మొత్తం ఆర్డిడిసే. ఓకే, దాంట్లో ఏంది, క్రియేటింగ్ ఆర్డిడియా, ట్రాన్స్ఫార్మింగ్ ఆర్డిడియా, లేకపోతే ఆపరేషన్స్ అన్నమాట. సో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటుంది, అదే విధంగా యాక్షన్స్ అని ఉంటాయి అనమాట. సో ఏమేమి చేస్తున్నాం ఇవన్నీ వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ ఆర్డిడిలోనే మనకి దొరుకుతూ ఉంటది. ఓకే, అండ్ ఆర్డిడి అంటే ఏంటంటే ఇది ఇమ్యూటబుల్ డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఒకసారి మామూలుగా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని చేంజ్ చేయలేము. ఓకే, సో మ్యూటబుల్ కి ఇమ్యూటబుల్ కి డిఫరెన్స్ తెలుసు కదండి మీకు. తెలుసన్నా. ఓకే, మ్యూటబుల్ అంటే మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే ఇక్కడ. ఓకే, సో ఆర్డిడి అనేది ఒకసారి క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనము చేంజ్ చేయలేము. ఓకే, సో అందుకేంటంటే ఇమ్యూటబుల్ డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటారు దాన్ని. ఓకే, సో మనకేంటంటే ఎనీ టైప్ ఆఫ్ పైథాన్, జావా ఆర్ స్కాలా ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. సో ఆర్డిడి కంటైన్స్ ఎనీ టైప్ ఆఫ్ పైథాన్ ఆర్ జావా ఆర్ స్కాలా ఆబ్జెక్ట్. అదే మనం చెప్పాను కదండి, మనకి ఈ స్పార్క్ అనేది పైథాన్ లో కానీ, జావాలో కానీ, స్కాలాలో కానీ ఏదైనా ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్ లో మ్యాక్స్ మనకి ఆర్డిడి అయినా క్రియేట్ అయ్యింది, లేకపోతే డేటా ఫ్రేమ్ అయినా క్రియేట్ అయ్యింది, లేకపోతే డేటా సెట్ అయినా క్రియేట్ అయ్యింది. ఓకే, ఈ మూడే క్రియేట్ అయ్యింది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ యూజింగ్ ఆర్డిడిస్. ఓకే, అండ్ డేటా ఫ్రేమ్స్ అనమాట ఇప్పుడు. సో ఎక్కువ మనకేంటంటే ఫైల్ బేస్డ్ గానైతేనేమో ఆర్డిడి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రియేట్ అయ్యేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది కూడా ఇప్పుడు చెప్తానులే ఒక 2 minutes లో. ఓకే, సో ఆర్డిడి అంటంతోనే మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది బ్లైండ్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఫైల్ బేస్డ్. ఓకే, ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద డేటా ఓకే ఫ్రమ్ ఫైల్ దెన్ ఇట్ విల్ క్రియేట్ ద ఆర్డిడి ఆర్ స్కాలా ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఉన్న దాన్ని కన్వర్ట్ చేసినా కానీ స్పార్క్ ఆబ్జెక్ట్ గా ఒకప్పుడు కూడా ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంటుంది. ఓకే, సో అదే విధంగా డేటా ఫ్రేమ్స్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే ఇది టేబుల్ బేస్డ్ ఇంజెక్షన్ చేసినప్పుడు కానీ అప్పుడు డేటా ఫ్రేమ్స్ క్రియేట్ అవుతాయి. అవన్నీ చెప్తానులే. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, 2 ways గా మనము ఆర్డిడిస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ప్యారలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ కలెక్షన్ ఇన్ యువర్ డ్రైవర్ ప్రోగ్రామ్. ఓకే, సో డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడైతే మనము మన కోడ్ రాస్తున్నామో ఓకే దాన్ని మనం డ్రైవర్ అంటామండి. ఓకే, సో ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ లో మనకి ఏదైనా ఒక కలెక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు అరే అనేది ఒక కలెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఆ కలెక్షన్స్ ఏదైనా ఒక కలెక్షన్ ని మనము ఓకే ప్యారలైజింగ్ అనేది ఒక కమాండ్ ఉంటుందండి. ఆ ప్యారలైజ్ కమాండ్ కానీ వాడేసి మనం కానీ ఆ కలెక్షన్ కానీ అప్లై కానీ చేస్తే అప్పుడు కూడా ఏంటంటే ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అదే విధంగా నేను చెప్పాను కదా ఇప్పుడే, రెఫరెన్సింగ్ ఏ డేటా సెట్ ఇన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ సిస్టమ్స్. ఓకే, సచ్ యాజ్ షేర్డ్ ఫైల్ సిస్టమ్ ఆర్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్ హెచ్బిఎస్ ఆర్ ఎనీ డేటా సోర్స్ ఆఫరింగ్ ఏ హడూప్ ఇన్పుట్ ఫార్మాట్. ఓకే, సో మనకి హెచ్డిఎఫ్ఎస్ కానీ ఏదైనా సరే హడూప్ ఇన్పుట్ ఫార్మాట్ కి అది బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తే ఓకే ఆ ఫైల్ బేస్డ్ గా చేసినప్పుడు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంటే హెచ్డిఎఫ్ఎస్ లో ఒక ఫైల్ ఉందండి, ఆ రీడ్ చేసినప్పుడు కూడా ఏంటంటే అది మనకి ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంటది. ఓకే, అదే విధంగా ఆ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అదే ఆ కలెక్షన్స్ కానీ దాన్ని కూడా ప్యారలైజ్ కానీ చేస్తే అప్పుడు కూడా ఏంటంటే మనకి ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంటది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే అసలు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ కి అసలు ఈ స్పార్క్ కి డిఫరెన్స్ ఏందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, 4 minutes ఉందా. ఓకే, మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది జనరల్ గా ఇక్కడ గమనిస్తే మీరు మనకు డేటా అనేది ఎక్కడ ఉంటుందని చెప్పానండి, డిస్క్ లో ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే మీకు హడూప్ లైట్ గా ఐడియా కానీ ఉంటే మీకు అర్థమైంది. ఓకే, మనకే మ్యాప్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుందండి, అదే విధంగా రిడ్యూసర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మ్యాప్ రిడ్యూస్ లోనే మ్యాప్ అనేది డేటా రీడింగ్ చేయడానికి మనకి మ్యాప్ ఫంక్షన్ తీసుకుంటారు. దాని తర్వాత అంటే రెడ్యూసర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే క్యాల్కులేషన్ పర్పస్ అనేది ఎక్కువ వాడతారు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ లో ఓకే, సో వితౌట్ మ్యాప్ ప్రోగ్రామ్ అనేది మనము రెడ్యూసర్ ఫంక్షన్ అనేది అసలు ఏం చేయలేదు. ఓకే,
కంపల్సరీగా మీరు రిడ్యూసర్ ఫంక్షన్ కావాలి, దాని వర్క్ కావాలంటే కంపల్సరీగా మీకు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది మ్యాండేటరీ. ఓకే. సో అందుకని ఏంటంటే ఇక్కడ చూడండి, ఐటరేటివ్ ఓకే ఆపరేషన్స్ ఆన్ మ్యాప్ రెడ్యూస్, ఓకే రీయూజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అక్రాస్ మల్టిపుల్ కంప్యూటేషన్ మల్టీ స్టేజ్ అప్లికేషన్స్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉందప్ప, దీన్ని రీడ్ చేశారు బై యూజింగ్ హెచ్డిఎఫ్ఎస్ లో మీకు డేటా ఉంది ఇది. ఓకే. సో మీరు ఏం చేశారు, దీన్ని రీడ్ చేశారు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ వాడేసి. సో దీన్ని తీసుకొని వచ్చిన తర్వాత కూడా దీని డేటాను మళ్ళీ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే వాట్ ఎవర్ ఇది మీరు చేసిన తర్వాత దాని డేటాని మళ్ళీ మీరు ఎక్కడ చేయగలుగుతారు, స్టోరేజ్ అనేది మళ్ళీ డిస్క్లోనే చేయగలుగుతారు. సో మళ్ళీ కూడా మీరు ఏం చేయాలన్నా కానీ మళ్ళీ రీడ్ చేయాలి, మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా చేసుకోవాలన్నా కానీ మనం మొత్తం ఇక్కడ ఆపరేషన్ అంతా వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, డిస్క్ లోనే జరుగుతుంది. ఓకే. సో డిస్క్ లో జరిగితే మీకు ఆల్మోస్ట్ తెలుసు కదండి. ఓకే. సో డేటా రెప్లికేషన్ కానీ డిస్క్ ఐఓ కానీ అంటే సీరియలైజేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. సో డేటా రెప్లికేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది హడూప్ లో హెచ్డిఎఫ్ఎస్ లో. సో మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు దాన్ని బ్లాక్ గా డివైడ్ చేసి రెప్లికేషన్ ఫ్యాక్టర్ 2 కానీ 4 కానీ 3 కానీ ఏదన్నా ఉంటే అది డూప్లికేట్ గా బ్లాక్స్ ని స్టోర్ చేసుకోవాలి. సో అక్కడ టైం వేస్ట్ అయింది. అదే విధంగా డిస్క్ ఐఓ రీడ్ అండ్ రైట్. ఓకే. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లో కూడా మనకి టైం టేకన్ అనేది వెళ్ళిపోతుంది. సో సీరియలైజేషన్ అంటే మామూలు డేటాని మనం కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు చూపించాలి కదా, అదంతా వచ్చేసి ఇదంతా టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇదంతా వచ్చేసి ఏంటంటే మ్యాప్డ్ ప్రోగ్రామ్ లో టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. కానీ ఇదే ప్రోగ్రామ్ మనం కానీ స్పార్క్ లో చేస్తే ఇదంతా ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ గా మనం ఏంటంటే మెమరీలో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఐఓ ఉండదు. ఓకే. డేటా రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉండదు. తర్వాత ఇవన్నీ మనకి ఏంటంటే లెస్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే స్పార్క్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది. అర్థమవుతుందా? ఇంతవరకు అర్థం